హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన మీరైతే ఏం చేస్తారు పార్ట్ 14. నా డబ్బు ఒక్క పైసా ముట్టుకోవద్దు అన్నాడు అతను అంతకంటే రెచ్చిపోతూ. ఏమిటి నాన్న, మీరు పసిపిల్లాడిలా? బాలాజీ వచ్చి తండ్రి చెయ్యి పట్టుకున్నాడు. అన్నయ్య, నేను మాట్లాడే మాటలు పసిపిల్ల మాట్లాడినట్టున్నాయా? ఇన్ని రోజులు మీకోసం బ్రతికాను, ఇప్పుడు నా కోసం బ్రతుకుతాను. మీ డబ్బు వద్దు, మీ దయా దాక్షిణ్యాలు వద్దు. ఆమె ఆవేశంతో రోషంతో ఊగిపోతూ పైకి వెళ్ళి తన బట్టలు సర్దుకుని క్రిందకు వచ్చింది. అంజు, ఏమిటమ్మా ఇది? పద్మ వచ్చి సూట్ కేసు లాక్కుంది. వదినా, ఆనాటి నుండి ఈనాటి వరకు స్త్రీ స్థానం ఏమిటో వివరించి చూపారు. పుట్టింట్లో ఉండాలంటే ఆత్మాభిమానం చంపుకుని బ్రతకాలి అని తన పెట్టె తాను తీసుకుంది. ఓహో, ఈ రోజు నీ బ్రతుకు నీవు బ్రతుకుతానంటావు లాయర్విగా అన్నాడు కోటేశ్వరరావు. చదువు చెప్పించింది మీరే, నాకు తెలుసు. కానీ కన్నవారు ఆ మాత్రం చేయటం గొప్ప కాదు. కన్నవారుగా పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించటం మీ బాధ్యత అని విసురుగా బయటికి వచ్చి కారు తాళాలు తండ్రిపైకి విసిరింది. బయటికి వచ్చి కనిపించిన రిక్షా ఎక్కి పార్థసారథి గారింటికి వెళ్ళింది. అతను అప్పుడే భోజనానికి కూర్చుంటున్నాడు. సూట్ కేసు పక్కకు నెట్టింది. వెళ్ళి బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంది. ఆంటీ, నాకు వడ్డించండి అన్నది కూర్చుని. నేడెంత సుదనం, భోజనం చెయ్యమ్మా అంటే నాన్న ఎదురు చూస్తాడు, అన్నయ్య కాచుకుంటాడు, వదిన చూస్తుంటుంది అనేదానవు అని మిసెస్ పార్థసారథి వడ్డించింది. ఆయన అనుభవం నేర్పిన పాఠాలతో చుట్టూ కలియ చూసి తలపంకించాడు. సరస్వతి, అమ్మాయి కొన్నాళ్ళు ఉండాలని వచ్చినట్టుంది అన్నాడు. అవునంకుల్, ఇల్లు దొరికే వరకు ఉంటాను. శ్రీహర్ష కేసు డీల్ చేయటం నాన్నగారికి ఇష్టం లేదు, అందుకే అన్నది. ఏమిటో ఈ పెద్దల పట్టుదలలకు పిల్లలు నలిగిపోతున్నారు, నిట్టూర్చిందామె. మేడ మీద పోర్షన్ ఖాళీగానే ఉందమ్మా. బాబు సంవత్సరానికి ఒకేసారి వస్తాడు, అయినా అది అద్దెకివ్వటం ఇష్టం లేదు అన్నాడు ఆయన. అయితే నాకు వంట చేసుకునే అనుమతి ఇవ్వాలి అన్నది అంజని. అబ్జెక్షన్ యువర్ ఆనర్. గ్యాస్ పొయ్యి లేకుండా ఎలా విడిగా ఉంటారు యువర్ ఆనర్ అన్నది సరస్వతి. ఆంటీ, నా మనసు బాగుంటే వాదించి గెలిచేదాన్ని, నన్ను క్షమించండి అన్నది. ఆ మాట అంటుంటే ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండాయి. నో నో అంజని, నీవు ఏడవద్దమ్మా, బీ బ్రేవ్ అన్నాడు ఓదార్పుగా. సరస్వతి కూడా తల్లిలా ఓదార్చింది. అన్ని వైపులా బంధించినట్టుంది రాజశేఖర్ పరిస్థితి. ఉదారతకు మారుపేరు, స్నేహానికి నిర్వచనము అన్న పెద్దలంతా అతన్ని చూస్తూనే తప్పకపోతున్నారు. ఆ ఇంట్లో విషాదం అలుముకున్నట్లుంది. శ్వేత పెద్దదైంది, పిల్ల విచారంగా వస్తుంది. మమ్మీ, డాడీ చీట్ అంట. అవునా? ఎవరన్నారమ్మా? మా టీచర్ అందరి ముందు అంటోందమ్మా. నేను కాదనంటే పేపర్లో పడిన డాడీ ఫోటో చూపించింది. దాని క్రింద రాసింది చదివాను అంది ఏడుపు గొంతుకుతో. విజయకు మతిపోయింది. ఉపాధ్యాయులంటే అమితమైన గౌరవం ఉంది. అలాంటిది ఈరోజు తన అంచనాలు తారుమారయ్యాయి. ఆ టీచర్ ఎందుకలా ప్రవర్తించింది? విజయకు గతంలోని సంఘటన గుర్తుకు వచ్చింది. మిసెస్ విజయ, నిన్న స్వాతంత్ర దినోత్సవం అని మీ వారిని ముఖ్య అతిథిగా పిలిచారు, పూలగుత్తి ఇవ్వబోయారు. ఇంతకంటే అందమైన వాళ్ళు లేరా అంటూ అవమానం చేశారు అన్నది. కళ్ళు నీటితో నిండాయి. సారీ మిస్ జానెట్ అంది విజయ. మీ వారు అంత అందం, హోదా అంటూ ప్రాగులాడతారు, అది శాశ్వతం కాదని తెలియదా అంది కళ్ళు ఒత్తుకుని. అది తెలిస్తే మనిషి ఇంత దిగజారిపోడేమో అనుకుంది. స్వీటీ, మీ నాన్నని ఎవరు తిట్టారమ్మా? అదే జానెట్ టీచర్ అమ్మా అంది. స్వీటీ, జానెట్ మీ డాడీ పోట్లాడుకున్నారు, ఆ కోపంలో అన్నారేమో. ఫర్గెట్ ఇట్ డార్లింగ్. కూతుర్ని ముద్దు పెట్టుకుంది. స్వీటీ ఆడుకోవడానికి వెళ్ళింది. విద్యమ్మ, మీ పెదనాన్న ఊళ్ళోనే ఉన్నాడట అంది లలితమ్మ. ఈ 4 రోజులలో ఆమె జుట్టు పూర్తిగా తెల్లబడింది. రాజశేఖరం పదే పదే ఆ విషయం చెప్పాడు, కానీ విజయకున్న అనుమానాలు ఆమెకు చెప్పలేదు. ఇద్దరు మగవాళ్లు వెళ్ళి చట్టం చేతుల్లో ఇరుక్కుపోయారు. తను ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఆసుపత్రి వదిలినా డబ్బు కావాలి. పద్మనాభరావు సహాయం చేస్తాడన్న నమ్మకం లేదు. రాజశేఖర్ లలితమ్మ అన్నారని అతనుండే ఇంటికి వెళ్ళింది. అతను విజయను చూసి ముఖం చిట్లించాడు. హలో విజయ, బాగున్నావా? అర్జెంటుగా సెక్రటేరియట్కు వెళ్ళాలి. కాలం మారిపోయిందమ్మా. అడ్డమైన పనులు చేసి ఆదుకోమని వెంటబడతారు జనం. మేము ఎంపీలు అయిందే ఎందుకు అన్నట్టు బయటికి పోబోయాడు. విజయ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఆశించిందే అది, అందుకే చిన్నగా నవ్వింది. అట్లాగా పెదనాన్న, వెళ్ళిరండి. ఇక్కడికి పని మీద వచ్చాను, ఒకసారి మిమ్మల్ని చూడాలనిపించింది అని లేచింది. ఇంట్లో మీ పెద్దమ్మ ఉంది,
అతని మాటలు పూర్తయ్యే లోపలే విజయ కారులో కూర్చుని కారు స్టార్ట్ చేసింది. ఆమె ఇంటికి వచ్చేసరికి అక్కడ శ్రీహర్ష ఉన్నాడు. అతని ముఖంలో కొత్త కాంతి కనిపించింది. అతను కృంగిపోయినట్టు కనిపించలేదు. లలితమ్మ కంట నీరు పెట్టుకుని అతని చేతులు నిమురుతోంది. బెయిలిచ్చారా శ్రీ? ఒప్పించారక్క. ఒకరిప్పించారక్క అన్నాడు. ఎవర్రా? మీ పెదనాన్నేనా? లలితమ్మ అడిగింది. పేరు ఊరు ఎందుకులేమ్మా, నన్ను ప్రేమించి అభిమానించే వ్యక్తి అన్నట్టు. అక్కయ్య, నేను రాత్రికి బొంబాయి వెళ్ళాలి. బావగారికి క్యాష్ ఇచ్చిన వారిని కలుసుకోవాలి అన్నాడు. అతను హుషారుగా గడ్డం గీసుకుని బట్టలు సర్దుకుని తయారయ్యాడు. పాపానికి పలుకుతున్నాయి రోజులు. సిమెంటు బావ తయారు చేశాడా? ఎవడో కాలు జారి పెడితే అది హత్య ఎలా అయింది? లలితమ్మ కొడుకును అడిగింది. మనం అర్థం చేసుకోవటంలో ఉందమ్మా అన్నాడు బ్లేడు కడుగుతూ. ఆమెకు అతని మాటల్లో ఎన్నో అర్థాలు ధ్వనించాయి. నాన్నకు ప్రమాదం జరిగితే అది కోటేశ్వరరావు చేసిన హత్య అనలేదా? ఒక్కసారి ఆలోచించు అన్నట్టున్నాయి. రాజశేఖరం 4 రోజుల క్రితం సిమెంటు ఇంటికి మోస్తుండగా పట్టుకుని పంపించి వేశాడో వర్కర్ని. అతను అందరితో తను చూసినట్టే చెప్తున్నాడు. పాపం, ఆ సూపర్వైజర్కి ఏం తెలుసు? కాంట్రాక్టర్ గారి ప్లాను అమాయకంగా ప్రజల దగ్గర అంతంత డబ్బు తీసుకొని ఇలాంటి ఇల్లు కడితే ఎలా అని అడుగుతుంటే భుజం మీద చెయ్యి వేయటం చూశాను అన్నాడు పోలీసుల దగ్గర. అది విని రాజశేఖర్ను అరెస్టు చేశారు. నిజానికి ఈ సమయానికి ఆ వర్కర్ జంగయ్య అక్కడ లేనే లేడట. అది విజయ కనుక్కుని వచ్చింది. ఈనాటి జంగయ్యే ఆనాటి బాలరాజు కాడు కదా. ఆమెకు మతిపోసాగింది. తల పట్టుకుని కూర్చుంది లలితమ్మ. శ్రీహర్ష కాఫీ కలిపి తల్లికి అక్కకు ఇచ్చాడు. తన కప్పు తీసుకున్నాడు. అక్క, నువ్వు నిశ్చింతగా ఉండు. కొన్నాళ్ళు బావ లోపల ఉండటమే మంచిది. ఈ కేసులు ఒకదానితో ఒకటి ముడిపడ్డాయి అన్నాడు. నాకేం దిగులుగా లేదురా అన్నది విజయ. లాయర్ పార్థసారథి గారికి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే ఫోన్ చేస్తారు. మీరు వెళ్ళాలి అన్నాడు. అలాగే అన్నది విజయ. అక్క, నువ్వు దిగులుగా ఉంటే స్వీటీ సంగతి ఏమిటి? ఇవన్నీ మనకు పట్టిన శని చేయిస్తున్నాడు అనుకుంటాను. ఏమ్మా, ఏమంటావు? నాపై నిష్ఠూరాలు వేస్తారు. చెప్పవే విద్యమ్మ. నా స్థానంలో ఉంటే నువ్వేం చేస్తావు? మీరైతే ఏం చేస్తారా అన్నది ఆవేశంగా. ఇప్పుడు చేస్తున్నాను కదమ్మా. బావను తేలికగా హంతకుడు అనొచ్చు కానీ అనను, ఆలోచిస్తాను అని ఫోన్ రాగానే వెళ్ళాడు. హలో, మీనార్కే దొరికిందా? వెళ్తాను చెప్పాను. అక్క కానీ అమ్మ కానీ వస్తారు. నథింగ్ టు వరీ. పిలువు. ఓ ఎస్ బాస్, మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టాడు. ఎవరు అన్నది విజయకు అనూహ్యంగా ఉంది. అవసరమైతే తమ్ముడే చెబుతాడని ఆమె అడగలేదు. అక్క, నాకు మీనార్లో రిజర్వేషన్ దొరికింది. బొంబాయిలో కొందరి స్నేహితుల ద్వారా ఈ దొంగ నోట్లు ఇచ్చే వారి అడ్రస్లు తెలుసుకున్నాను. నా ట్రిప్ సక్సెస్ అవుతుంది అన్నాడు. విజయ చటుక్కున లేచింది. నేను వస్తాను శ్రీ. ఇదంతా చూస్తుంటే పద్మవ్యూహంలా ఉన్నది. మరేం పర్వాలేదక్క, నువ్వేం కంగారు పడకు. ఇక్కడ చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నాడు. అతను బట్టలు సర్దుకుని బయటకు వెళ్ళిపోయాడు. అతనంత హుషారుగా ఉండటానికి కారణం అర్థం కాలేదు. లలితమ్మ మాత్రం కనిపించిన రాయికల్లా మొక్కుతుంది. ఒక్క అభియోగం కాదు, ఇటు కొడుకు అటు అల్లుడు ఇరుక్కుపోయారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటో అనూహ్యంగా ఉంది. గుడికెళ్ళొచ్చేసరికి బాలరాజు ఎదురొచ్చాడు. అమ్మా, లాయర్ పార్థసారథి గారంట, ఫోన్ వచ్చింది అన్నాడు. విజయ్ లేదా అని కూతురి కోసం ఇల్లంతా వెతికింది. లేరమ్మా, ఆసుపత్రికి వెళ్ళారు అన్నాడు. లలితమ్మ ఆసుపత్రికి ఫోన్ చేసింది. డాక్టర్ గారు అర్జెంటు కేసు చూడాలని బయటికి వెళ్ళారు అని చెప్పింది నర్సు. ఇప్పుడు ఎలా బాలయ్య? ఆమె కంగారుగా తిరుగుతుండగా అర్చన వచ్చింది. శ్రీహర్ష లేరా అమ్మా? బొంబాయి వెళ్ళాడమ్మా, సమయానికి వచ్చావు. లాయర్ గారి దగ్గరకు వెళ్ళాలి అన్నది కంగారుగా. పదండి వెళదాం. ఒక్కసారి కనిపించి ఇది విషయమని చెప్పొచ్చుగా అన్నది కాస్త నిష్ఠూరంగా. వాడి మనసు స్థిమితంగా లేదర్చన, ఏమనుకోకు అన్నది బ్రతిమలాడుతూ. అరగంటలో ఇద్దరు లాయర్ గారి ఇల్లు చేరుకున్నారు. గుమస్తా గారు వచ్చి ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళాడు. నమస్కారం అంటుంటేనే లలితమ్మ కళ్ళమ్మట నీరూరింది. కూర్చుని తాపీగా నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమ్మా అని ప్రశ్నార్థకంగా అర్చన వైపు చూశారు. మా కాబోయే కోడలండి అన్నది. అలాగా, చాలా సంతోషం. హాల్లో మ్యాగజైన్స్ న్యూస్ పేపర్లు ఉంటాయి, వెళ్ళి చదువు అని అర్చనను పంపేశాడు. ఆవిడను అడిగే ప్రశ్నలు నేను వినకూడదు కాబోలు. నాకు వారి కుటుంబానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు తెలియవు కాబోలు. ముసిముసిగా నవ్వుతూ హాల్లోకి వచ్చింది. హ్యాండ్సప్ ఉలిక్కి పడింది. పక్కపక్క నవ్వుతో పాటు పరదా చాటున దాక్కున్న ఆనంద్ వచ్చాడు. భయపడ్డారు కదూ? అన్నది.
అతడిని ఎక్కడో చూసిందో గుర్తు తెచ్చుకుంటూ, మీరు నన్ను గుర్తుపట్టలేదు, నేను మిమ్మల్ని గుర్తించాను, మా డాడీ ఫ్రెండ్ మీరు అన్నాడు సగర్వంగా. మీ డాడీ ఫ్రెండ్నా? ఆశ్చర్యపోయింది. ఎస్, ఆ రోజు సినిమా హాల్లో కలుసుకున్నాం. ఓ ఐసీ, ఆ రోజు మీ మమ్మీతో వచ్చావుగా. మీ డాడీ పేరేమిటి అన్నది కుతూహలంగా. ఓయ్, మా డాడీ పేరే తెలియదా? శ్రీహర్ష అన్నాడు నవ్వి. ఆ నవ్వు అచ్చం శ్రీహర్ష నవ్వులాగే ఉంది. ఆమె ముఖం నల్లబడింది. ఆమె ఏదో అడగబోయింది. ఆనంద్, బడికి సమయం కావటం లేదా అన్న పిలుపు పైనుంచి వచ్చింది. వస్తానండి, నేను స్కూల్కి వెళ్ళాలి, సాయంత్రం రండి ఆడుకుందాం అని పైకి వెళ్ళిపోయాడు. ఆమె మనసంతా చేదు మింగినట్టు అయింది. శ్రీహర్ష వివాహమైందని ప్రారంభంలోనే ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోయారని తెలుసు. కానీ ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని కానీ ఆ భార్యాభర్తల అనుబంధం కొడుకు పుట్టే వరకు వెళ్ళిందని ఊహించలేకపోయింది. ఆమె ఆరాటంగా కూర్చుని ఉండగానే అంజని ఆనంద్ను తీసుకుని వచ్చింది. నమస్కారం అర్చన గారు, లలితమ్మతో వచ్చారా అన్నది. అవునండి అన్నది. ఆ గొంతులో జీవం లేదు. నూతిలో నుంచి వచ్చినట్లు వచ్చాయి ఆ మాటలు. మీరేమీ దిగులు పడకండి, శ్రీహర్షకి ఏం ప్రమాదం లేదు, తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి అన్నది ఓదార్పుగా. మీకు దిగులుగా లేదా? అర్ధయుక్తంగా అడిగింది. నాకేం దిగులు, నాకిది మొదటి కేసే, అయినా పార్థసారథి గారి అండదండలుంటాయి అన్నది. బయటికి వెళ్ళి రిక్షాలో ఆనంద్ను కూర్చోబెట్టి వచ్చింది. ఆమె పైకి వెళ్ళి చీర మార్చుకుని ఆఫీస్ గదిలోకి వెళ్ళింది. అర్చన కుతూహలంగా బయట గదిలోకి వచ్చింది. లలితమ్మ కళ్ళు ఎర్రబడటం గమనించకపోలేదు. అంజని, వీరు కొన్ని వివరాలు చెప్తారు, తీసుకో. లలితమ్మ గారు నా అసిస్టెంట్ అంజని. ఆమె ఈ కేసు తీసుకుని మీకు న్యాయం చేయాలన్న సంకల్పంతో తన వారందరినీ వదులుకుని వచ్చింది. అంజని, నేను వెళ్ళి భోజనం చేసి వస్తానమ్మా. పార్థసారథి గారు వెళ్ళిపోయారు. చూడండి, కొన్ని ప్రశ్నలకు దాపరికం లేకుండా జవాబు చెప్పాలి అన్నది కాగితాలు తీసి. లలితమ్మ పళ్ళ బిగువున కోపం మింగుతున్నది. తనను కావలసి ఇలా కూర్చోబెట్టడం లేదు కదా అన్న అనుమానం వచ్చింది. ఈ మధ్య శ్రీహర్ష గారిలో డబ్బు సంపాదించాలన్న తపన గాని, ఒకేసారి లక్షాధికారి కావాలన్న ఆశ గాని తలెత్తిందా అన్నది. ఏమో, నాకు అలా అనిపించలేదు. అతనికి డబ్బు మీద వ్యామోహం ఉండేదా? ఆ సంగతి నన్ను అడగటం దేనికి అన్నది లలితమ్మ. చూడండి, శ్రీహర్ష గారు ఊళ్ళో లేరని, కావలసిన వివరాలు మీరు చెబుతారని పార్థసారథి గారు చెప్పారు అన్నది తీక్షణంగా. లలితమ్మకు తల తీసేసినట్టుంది. తన ముందు అపరాధిలా భయపడుతూ అణకువగా తిరిగే కోడలా? తను ఏమోహించింది? లా చదువుతాననుకుందా? చదివినా వేరే లాయర్ లేనట్టు తనకి సీఎంఐ చూడాలా? అసలు హర్షకు బుద్ధి లేదు. అర్చనకు ఈ విషయం తెలియకూడదు. లలితమ్మ చాలా జాగ్రత్తగా జవాబులు చెప్పింది. అంజని మధ్యలో పనివాడిని కేకేసి కాఫీ తెప్పించింది. నాకు తెలుసు, మీరు ఉదయమే బయలుదేరారని తెప్పించాను, వద్దనుకుంటే పెట్టేయండి అన్నది తన కప్పును తీసుకుని. లలితమ్మకు త్రాగక తప్పలేదు. అర్చనకు ముళ్ళ మీద ఉన్నట్టుంది. ఎప్పుడు బయటపడదావా అన్నట్టుంది. అంజని చిరునవ్వుతో అందించిన కాఫీ తీసుకోక తప్పలేదు. అంజని ఫైలు మూసింది. మీరిక వెళ్ళవచ్చు. ఒకసారి వీలుంటే విజయ గారిని పంపించండి. అంజని లేచింది. లాయర్ గారు, ఒకసారి మనం సినిమాలో కలిసాం, గుర్తుందా? అర్చన అడిగింది. ఆమెకు అత్తాకోడల నటన చూస్తే చాలా మంటగా ఉంది. అవును, మీ కాబోయే శ్రీవారు మీ అబ్బాయి కూల్ డ్రింక్స్ ఇప్పించారు అంది అదే చిరునవ్వుతూ. ఓ బై ద వే, మీ శ్రీవారు ఏం చేస్తారు? మా వారు ఇంజనీర్. ఎక్కడున్నారు? విదేశాలలో. లలితమ్మ తేలికగా నిట్టూర్చింది. వయసులో ఉన్నవారు మీకు దూరంగా ఉండి మరో అమ్మాయి ఆకర్షణలో చిక్కుకుంటే? అర్చన గారు, ఆయన్ని ప్రేమించాను, ఆరాధించాను, అభిమానించాను. ఆయన సుఖం కోసం ఏమైనా చేస్తాను. మరో స్త్రీని వారు కోరుకుంటే సంతోషంగా వారి జీవితం నుంచి తొలగిపోతాను అన్నది గాద్గదికమైన స్వరంతో. అర్చన ఆరాధనాపూర్వకంగా ఆమె వంక చూసింది. అమృతమూర్తి అయిన భార్యను వదులుకున్న శ్రీహర్ష దురదృష్టవంతుడు అనుకుంది. ఆమెకు లలితమ్మను నిలేసి దులపాలనుకుంది. కానీ కన్నతల్లి హృదయం ఆమె కళ్ళలో నగ్నంగా నాట్యం చేసింది. ఒక్క నిట్టూర్పు వదిలి లలితమ్మ వెంట బయలుదేరింది. మీరేం దిగులు పడవద్దు, ఈ కేసులో నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను అన్నది సాగనంపుతూ వచ్చింది. స్వామి, వెళ్ళి అమ్మగారిని ఇంటి దగ్గర దింపినా అంజని పార్థసారథి గారి డ్రైవర్ని కేకవేసింది. అర్చన మరొక్కసారి వెనక్కు తిరిగి చూసింది. తనెవరో తెలిసి కూడా ఆ ముఖం అంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా ఎంత చిన్న వయసులో చిత్తప్రజ్ఞత సంపాదించింది. అర్చన చెయ్యూపి కారులో కూర్చుంది. అసలు తప్పు లలితమ్మది కాదు,
శ్రీహర్షను నిలదీయాలి అనుకుంది. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమె మనసే ఆమెను నిలదీసి చెల్లున కొరడాతో కొట్టింది. ఏనాడు శ్రీహర్ష తనంతట తాను తనకు చేరువ కాలేదు. ముభావంగానే ఉన్నాడు. అతను ఎన్నోసార్లు విషయాలు చెబుతానంటే తనే అవకాశం ఇవ్వలేదు. నిజంగా అతను అదృష్టవంతుడు. అతడిని అందరూ ప్రేమిస్తారు, ద్వేషించేవారు తక్కువేమో. అంత మంచి వ్యక్తికి అర్ధాంగి అయ్యే అదృష్టం తనకు లేదు. అప్రయత్నంగా కళ్ళు వత్తుకుంది. శ్రీహర్ష వచ్చి వారం రోజులైంది. కానీ అసలు వ్యక్తులను కలుసుకోలేకపోయాడు. తనే కాదు, ప్రభుత్వం కూడా ఈ దొంగ నోట్లు వేసే వారిని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. వారు రంగంలోకి దిగితే పరిస్థితి చెయ్యజారిపోతుందని వారు తెరవెనుక ఉండి శ్రీహర్షకు సహాయం చేస్తున్నారు. శ్రీహర్ష కేసు పబ్లిసిటీ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఎలాగైనా ఈ రాకెట్ ఛేదించాలని ఉంది. పేపర్లో ఫైనాన్సర్ కావాలని ప్రకటించాడు. రెస్పాన్స్ కాలేదు. వారి అడ్రస్ ప్రకారం పెడితే అక్కడ బుర్కా స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలను ప్రశ్నిస్తే ఏదైనా తెలుస్తుందేమో కానీ ఆ స్త్రీలు అవకాశం ఇవ్వటం లేదు. బలవంతం చేస్తే తనే దోషి అవుతాడు. అతనికి హైదరాబాద్ వచ్చి మళ్ళీ అపార్ట్మెంట్స్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేయాలా అనిపించింది. అతను వచ్చి బాల్కనీలో నిలబడ్డాడు. ఇద్దరు భార్యాభర్తలు వాదించుకుంటూ వెళుతున్నారు. అతను $5 ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా. నీకు తెలియదు శైల, వారిచ్చేవి దొంగ నోట్లో మంచివో మనకు తెలియదు. ఇదివరకు సిక్కులు ఈ వ్యాపారం చేస్తే నీతి నిజాయితీ ఉండేది అన్నాడు పురుషుడు. వారి సామాన్లు సరంజామా చూస్తే విదేశాల నుండి వచ్చారని అర్థమైంది. శ్రీహర్షకు మెరుపులాంటి ఆలోచన తట్టింది. వెంటనే తనకు సహాయం చేస్తున్న సిబిఐ అధికారితో చెప్పాడు. తన ప్రణాళిక నిమిషాల మీద ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆ రాత్రి బహారీస్ కువైట్ నుంచి వచ్చే ప్రయాణికులలో చేరిపోయాడు శ్రీహర్ష. అతను ఊహించినట్టే కొందరు వచ్చి అతడిని రాసుకుంటూ తిరిగారు. డాలర్ రేటు $5 ఎక్కువ, $13 అంటూ హిందీలో ఇంగ్లీష్లో అనుకుంటూ వెళ్లారు. శ్రీహర్ష ప్రయాణికుడులా వచ్చి $200 అమ్మాడు. కానీ ఆ డబ్బు మంచిదేనని తేలిపోయింది. వాళ్ళు ఆరుతేరిన వాళ్ళు మిస్టర్ శ్రీహర్ష. మీ వృత్తి ఏమని చెప్పారు? డాక్టర్ అన్నానండి. వద్దు, రేపు కాస్త మేకప్తో గుజరాతీ పటేల్ అయి రండి. 100-200 కాదు, $10,000 వరకు ఆఫర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హుషారుగా హోటల్కి వచ్చి మర్నాడు చాలా జాగ్రత్తగా తయారై వేరే రంగు విఐపి సూట్ కేసులు తీసుకుని వెళ్ళాడు. అతను చెక్కింగ్ కౌంటర్ నుండి రాగానే మళ్ళీ వెంటపడ్డారు. ఈసారి హుందాగా ముందుకు నడిచాడు. పెద్ద మొత్తం కావాలి అన్నాడు. మీ ముఖాలు మీరేమిస్తారు అనే ధోరణిలో. అతను తన వెంటపడ్డ వారిని పరీక్షగా చూశాడు. ఇరాన్లో పనిచేస్తూ అమృతలత భర్త స్నేహితుడెవరన్నా కనిపిస్తారేమోనని అమృతలత, రాజశేఖర్ ఒకేలాంటి పోలికలు చెప్పారు. హైదరాబాద్లో కొంటున్న ఫ్లాటు అమృతలత పేరున బుక్ అయింది. భర్త బయట పనిచేస్తూ డబ్బు పంపాడు. అతడి స్నేహితుడిగా వచ్చిన సాజన్ అమృతలత దగ్గర వంచినట్లు తీసుకున్నాడు. దాదాపు 10 రోజులున్నాడు. ఆమె భర్త కూడా ఉత్తరం రాశాడట. అలాంటి వ్యక్తి కనిపించలేదు. శ్రీహర్ష నిరాశ చెందలేదు. నాకు పెద్ద మొత్తం కావాలి. మీలో అంత పెద్ద మొత్తం ఇచ్చేవారెవరు అన్నాడు జేబులోని పాస్పోర్ట్ సర్దుకొని, గాగుల్స్ తీసి సర్దుకుంటూ. వాళ్ళు ముఖాలు చూసుకున్నారు. అయితే సుఖదేవ్ దగ్గరకు వెళదాం అన్నారు. శ్రీహర్ష అసహనంగా చూశాడు. పదండి సాబ్, మా సేట్జీ దగ్గరకు తీసుకువెళ్తాం అని ముగ్గురు శ్రీహర్ష సామాన్లు పట్టుకున్నారు. ఎక్కడైనా హోటల్లో సామాన్లు పెట్టాలి అన్నాడు. మనం హోటల్కే వెళుతున్నాం అన్నారు. శ్రీహర్ష వారి కారులో ఎక్కాడు. పెద్ద పేరున్న హోటల్ ముందు కారు ఆగింది. వాళ్ళు దిగి శ్రీహర్ష కోసం ఒక గది తీసుకుని అందులో సామాన్లు పడేసి కారిడార్లో ఆఖరణ ఉన్న గదికి వెళ్ళారు. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళగానే సిగరెట్ కాలుస్తున్న వ్యక్తి చిరునవ్వుతో లేచి ఎదురొచ్చాడు. శ్రీహర్షకు నవ్వొచ్చింది. స్మగ్లర్స్ ఇలా ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకునేవారు. సినిమాలలో చూపించినట్టు రకరకాల మాయలు గల మేడల్లా ఉంటారనుకున్నాడు. హలో చందుభాయ్ పటేల్ అంటూ కరచాలనం చేశాడు. కాస్త యాసగా మాట్లాడుతూ సుఖదేవ్ హియర్ అన్నాడు కుర్చీ చూపుతూ. ఇద్దరు కాఫీ త్రాగారు. ఎనీ హాట్ డ్రింక్? థ్యాంక్ యూ, రాత్రిపూట మాత్రమే, లిమిటెడ్గా పుచ్చుకుంటాను అన్నాడు. అతను ఆఫర్ చేసిన సిగరెట్ కూడా మృదువుగా వద్దని వారిస్తూ. ఆఫ్రికన్ కంట్రీస్ బిజినెస్కు మంచి సెంటర్స్ అన్నాడు సుఖదేవ్. ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడు ఎక్స్పాంటియేట్స్ అంటే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారన్న నమ్మకం పెరిగిపోయింది. అందుకే మరో సంవత్సరం కాగానే ఇక్కడికే రావాలనుకుంటున్నాను. దట్స్ గుడ్. చేసుకునేవాడికి ఎన్నో వ్యాపారాలు. అలా అరగంట మాట్లాడాక బిజినెస్ ట్రాన్సాక్షన్ అయింది. గోల్డ్ బార్స్ కూడా ఉన్నాయి. కస్టమ్స్
సుఖదేవ్ అనుమానంగా చూశాడు. మేనేజ్ చేశాను అన్నాడు. అయితే 2 గంటల్లో డబ్బు వస్తుంది. సుమారు 5 లక్షల వర్త్ ఉంటుంది. 10 లక్షలన్నా 5-6 గంటల వ్యవధి చాలు అన్నాడు. అతను తన గదికి వచ్చాడు. శ్రీహర్ష టెలిఫోన్ తిప్పాడు. సార్ కాఫీ. వెయిటర్ వచ్చాడు ట్రేతో. నేను ఆర్డర్ చేయలేదే అంటుండగా టిష్యూ పేపర్లో ఉన్న ఉత్తరం కనిపించింది. ఫోన్ పెట్టేసి కాఫీ కప్పుతో పాటు ఉత్తరం తీసుకున్నాడు. మీ చుట్టూ పని మనుషులు కాపలా కాస్తుంటారు. ఫోన్ చెయ్యొద్దు. మెసేజ్ వెయిటర్కు ఇవ్వండి అని ఉంది. శ్రీహర్ష ఉలిక్కిపడ్డాడు. కాఫీ త్రాగుతూనే 4 పంక్తులు ఒక తెల్ల పేపర్పై వ్రాసి ఇచ్చేశాడు. వెయిటర్ వెళ్ళిపోయాక శ్రీహర్ష అశాంతిగా అటు ఇటు పచార్లు చేశాడు. తన బావకు ఫేక్ నోట్లు ఇచ్చిన మనిషి పోలికలు సుఖదేవ్లో స్పష్టంగా ఉన్నాయి. అతను ఎలా నిర్ధారణ చేయాలో అర్థం కాలేదు. తలుపు తోసుకుని సుఖదేవ్ వచ్చాడు. క్యాష్ రెడీ మిస్టర్ పటేల్ అన్నాడు. క్యాష్ వర్క్ నవ్వాడు. బంగారం ఇచ్చేసి డబ్బు తీసుకుని జాగ్రత్తగా దాచి సుఖదేవ్ను సాగనంపుతూ బయటకొచ్చాడు. సాయంత్రం కంపెనీ ఇస్తారుగా? ష్యూర్ అన్నాడు. ఒరేయ్ శ్రీహర్ష, ఇక్కడున్నావేమిట్రా? బొంబాయి వస్తున్నట్లు చెప్పలేదేం? తుఫానులా వచ్చాడు రాజన్. ఈ హఠాత్ పరిణామానికి తెల్లపోయిన శ్రీహర్ష జవాబు చెప్పడానికి 1 నిమిషం పట్టింది. తను గుర్తులేనట్టు నటించినా ఇంకా అనుమానం పెరిగే అవకాశం ఉంది. హలో రాజన్, మీట్ మై ఫ్రెండ్ సుఖదేవ్ పరిచయం చేశాడు శ్రీహర్ష. వీడు నా ఫ్రెండ్ ఇండస్ట్రియలిస్ట్ రాజన్. ఐ సీ. ఆఫ్రికాలోనా? సుఖదేవ్ అనుమానంగా చూశాడు. వెడి తెగితే అమెరికా వెళతాం. ఆఫ్రికా వెళ్లే కర్మ మాకెందుకు అన్నాడు ఇంగ్లీష్లో. బై మిస్టర్ పటేల్, నాకు చాలా పనులున్నాయి. సుఖదేవ్ చరచరా వెళ్ళిపోయాడు. రాజన్ ఊరుకోలేదు. మిస్టర్, మీ పేరు తెలియదు. మా వాడు శ్రీహర్ష పేరు ఖూనీ చేయొద్దు, అర్థమైందా అన్నాడు. ఒక్కసారి సుఖదేవ్ వెనక్కు తిరిగి చూసి వెళ్ళిపోయాడు. శ్రీహర్ష రాజన్ని ఏమీ అనలేకపోయాడు. ఏమిట్రా బాబు, ఇప్పుడే అమెరికా నుండి దిగబడినట్టున్నావు అన్నాడు. శ్రీహర్ష ఏమీ చెప్పలేదు. గదిలోకి వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడి మరోసారి కాఫీ త్రాగి వెళ్ళిపోయాడు రాజన్. శ్రీహర్ష బయటికి కాబోలు. పోలీస్ డిపార్ట్మెంట్ వారి హెచ్చరిక గుర్తుకు వచ్చింది. ఆ రాత్రి ఆరాటంగా గడిపాడు. మర్నాడు 8 గంటలకు సిబిఐ వ్యక్తి అమృతను వెంటబెట్టుకుని వచ్చేసరికి సుఖదేవ్ గది ఖాళీ చేశాడు. నేను అనుకుంటూనే ఉన్నాను, నొచ్చుకున్నాడు శ్రీహర్ష. మా మనుషులు వెంబడించారట. మీరేం కంగారు పడకండి, కరెన్సీ చెకప్ చేద్దాం అన్నాడు అతను. అందరూ బ్రేక్ఫాస్ట్ ముగించి కరెన్సీ చెకప్ చేస్తే అంతా దొంగసరికే. ఇక తప్పించుకోలేడు అంటుండగా ఫోన్ వచ్చింది. సుఖదేవ్ బొంబాయి ఓడరేవులో పట్టుబడ్డాడట. అతని పేర్లు సుఖదేవ్ ఎలియాస్ రెహమాన్ అలియాస్ సాజన్ అలియాస్ విన్సెంట్, ఇలా ఓ 10 వరకు ఉన్నాయి. అమృతలు అతని హోటల్లో దింపి వెళ్ళిపోయారు. సుఖదేవ్ అతని అనుచరులు శ్రీనివాస్ డాంగే అన్న పేరుతో లండన్ పాస్పోర్ట్ తయారు చేశారట. వారి దగ్గరున్న ఫారెన్ కరెన్సీ, బంగారం అంతా పట్టుబడింది. శ్రీహర్షకు తలపై నుండి పెద్ద భారం దిగినట్టయింది. ఆ రోజు భోజనం కూడా లేదు. పత్రికల వారితో ఇంటర్వ్యూలతోనే సరిపోయింది. రాత్రికి హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ వారికి ఫోన్ చేసి వార్త చెప్పాడు. ప్రజలు కూడా ఇంట్రెస్ట్తో మాకు సహాయపడితే బాగుంటుంది శ్రీహర్ష డిన్నర్ తీసుకుంటూ చెప్పాడు సిబిఐ ఏజెంట్. ఆ రాత్రి పార్థసారథి గారి ఇంటికి ఫోన్ చేసి అంజనికి విషయం చెప్పాడు. తల్లికి ఫోన్ చేశాడు. ఫోన్లే నాయనా, ఆ విషవలయం నుంచి బయటపడ్డావు, అంతే చాలు అని ఫోన్లోనే ఏడ్చేసింది ఆమె. ఊరుకోమ్మా ఊరుకో. అతనికి తేలికగా హాయిగా ఉంది. ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. 3 రాత్రులు లా పుస్తకాలన్నీ తిరగవేసింది అంజని. ఆమెకు పట్టుదలగా ఉంది. మనుధర్మ శాస్త్రం చూసింది. పడుకోమ్మా, పార్థసారథి భార్య వచ్చి పాలు ఇచ్చింది. లేదు ఆంటీ, ఈ కేసు పూర్తయితే గాని నిద్ర రాదు అంది పాలు తీసుకుని త్రాగుతూ. కిందికి పైకి తిరుగుతుంటే అంజని అలసిపోతుందని ఎక్స్టెన్షన్స్ పెట్టించింది. అంజని ఆనంద్ క్రింద పడుకున్నాడు అంది ఆమె. ఈ వారం రోజులు మీరే చూడండి ఆంటీ అంది. అంతకు ముందు రోజే బాలాజీ పద్మ వచ్చి ఆనంద్ కోసం కోటేశ్వరరావు దిగులు పెట్టుకున్నాడని తీసుకువెళ్ళి రాత్రి తీసుకుని వచ్చారు. సాయంత్రం వచ్చి మళ్ళీ తీసుకువెళ్లారు. పంతాలు పట్టింపులు వస్తే తల్లి చెల్లి అని చూడరేమో అనుకుందావిడ. అంజని మళ్ళీ చదవటంలో లీనమైంది. జంగయ్య తను రాజశేఖర్ నట్టగా చూశానని సాక్ష్యం ఇచ్చాడు. మిగిలిన వారు తాము చూడలేదన్నా రాజశేఖర్కు నిర్దోషిగా నిలబెట్టే సాక్ష్యాలు తక్కువే ఉన్నాయి. జంగయ్య ఆ సమయాన అక్కడ లేడని తెలుసు. కొందరు నమ్మకంగా చెప్తున్నారు. కానీ ఎక్కడున్నాడో నిరూపించాలి. జంగయ్య మాటలను ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఆమె మర్నాడు ఉదయం లేస్తూనే కూలీలు గుడిసెలు వేసుకున్న దగ్గరకు వెళ్ళింది.
సూపర్వైజర్ చనిపోయిన తారీఖు వారం చెప్పి ఆ రోజు ఎవరెవరున్నారో కనుక్కుంది. ఎందుకమ్మా మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయా? ఇప్పుడేం ఎలక్షన్లే, పాలపొడి నూనె పంచుతారేమో. ఏందో జర బేగి చెప్పు. గాడు గుడిసెలు కాలిపోతే అందరం వెళ్ళి సల్లార్పినాము, అందరం ఉన్నాం గాయాళ్ళ. అంజనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వాళ్ళే ఆమెకు క్లూ అందించారు. ఆ గుడిసెలు ఆర్పేయటానికి ఎవరెవరున్నారో వారందరికీ డబ్బిస్తాను, పేర్లు చెప్పండి అన్నది డైరీ తీసి. సర్కారు తరపున మిషన్ ధరలు ఇస్తారా అడుగుతూనే అందరి పేర్లు రాయించారు. ఒక్కొక్క పేరు చెప్పరేముండ్రి. ఒక ఆడగొంతు వినిపించింది. ఆ దొరని వకీలు చెప్పిండు, మా ఇంటాయన ఉన్నాడు అన్నది అంజని. ముందుకొచ్చిందామె. రాయమ్మ జంగయ్యట అన్నది. నువ్వు పక్కన కూర్చో, ఆఖరణ రాస్తాను. నీ మగడు సూపర్వైజర్ దగ్గర ఉన్నాడు. ఈ మా ఇంటాయన సగం గుడిసెలు ఆర్పాడు. అందరూ వెనక సిరి వచ్చినోళ్లే, తీయి అన్నది కోపంగా. నీ పేరేమిటి? నా పేరు పెంటమ్మ. పెంటమ్మ, మీ ఇంటాయనను పిలుచుకునిరా, డబ్బిస్తాను అన్నది. మా ఇంటాయన్ను గాళ్ళు ఎవరో పిలుచుకుపోయిండ్రు, అదేందో కేసు తేలేంత వరకు రారంట అన్నది. పెంటమ్మ కళ్ళలో డబ్బు కావాలన్న ఆశ బాగా మెదిలింది. ఆమెను బయటకు లాగాలంటే డబ్బే ఎరగా వేయాలి, అంతకంటే మార్గం లేదు. అందుకే అంజని గుడిసెలు ఆర్పిన వారందరికీ అడ్వాన్స్ అంటూ తలో 20 రూపాయలు ఇచ్చింది. పెంటమ్మ చురుచురా చూసింది. చూడు పెంటమ్మ, అసలు వ్యక్తి లేనిదే డబ్బు ఇవ్వకూడదు. ఏందమ్మా, నా మొగనికి నేను నీళ్లు ఇచ్చిననంటే మీరు అర్థం కాదా? ఏడ చెప్పమంటే ఆడ చెప్తా పద అన్నది పెంటమ్మ. అయితే కారెక్కు, నీకు 100 రూపాయలు ఇస్తాను అన్నది. ఆమె పెంటమ్మను తీసుకువచ్చి సర్వెంట్స్ క్వార్టర్స్లో ఉంచింది. ఆ మర్రోజే ప్రాసిక్యూషన్ బలమైన సాక్ష్యాలు బెంచ్ ముందు ఉంచాడు. జంగయ్య సాక్ష్యమైంది. తను అక్కడ నీళ్లు కొట్టాడని ఉన్నారని, రాజశేఖర్ సిమెంట్ బ్లాకులో అమ్ముకుని పనివారికి జీతాలు ఇవ్వక ఏడ్పించేవాడని చెప్పాడు. ఆ రోజు సూపర్వైజర్ ఆయన ఘర్షణ పడ్డారని, తరువాత మాయమాటలతో రాజశేఖర్ సూపర్వైజర్ని పైకి తీసుకువెళ్ళి చంపాడని, నెట్టగా తను చూశానని నమ్మకంగా చెప్పాడు. డిఫెన్స్ లాయర్ క్రాస్ ఎగ్జామ్ చేయవచ్చు. అనుమతి వచ్చింది. అంజని లేచింది. ఒక్కసారి అందరి వంక చూసింది గంభీరంగా. ఏ అవకాశం లేదని నిరాశతో కూర్చున్న విజయకేసి గంభీరహాసం చేసింది. జంగయ్య, రాజశేఖరం గారు సూపర్వైజర్ను క్రిందికి నెట్టారని నీకు ముందే తెలుసా అని అన్నానా? జవాబు చెప్పు. నెట్టుతాడని నీకు తెలుసా? తెలియదు. మరి వాళ్ళనే ఎందుకు చూసావు? అప్పుడు నీకు పని ఉంది కదా. ఊరికనే, అది కాదు, ఏం చేస్తారో అని తడబడిపోయాడు. అది పోని, నువ్వు సూపర్వైజర్ పడ్డప్పుడు సైట్ మీదే ఉన్నావా? సైట్ మీదే ఉండి గోడలకు నీళ్లు కొడుతున్నాను. యువర్ ఆనర్, నోట్ ద పాయింట్. ఆ ఇంట్లో గోడలకి నీళ్లు పోసే వ్యక్తికి బాల్కనీలో మనుషులు కనిపించే అవకాశం లేదు. అది కాదు, నీళ్లు ఎత్తుకు వస్తున్నాను. యువర్ ఆనర్, నీటి హౌస్ కూడా వెనుక వైపు ఉన్నదని గ్రహించాలి అన్నది. నేను బాల్కనీలో చల్లుదామని ముందుకు వచ్చినా అన్నాడు జంగయ్య. సరే, నువ్వెలా వచ్చినా మాకు అనవసరం. ఆ రోజు నువ్వక్కడ లేవు, ఆ సంగతి నాకు బాగా తెలుసు అన్నది అంజని. ఆమె బయట ఎవరికో సైగ చేసింది. మరొక ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వమని కోరుతున్నాను అన్నది. న్యాయమూర్తి అంగీకరించారు. వెంటనే పెంటమ్మ వచ్చింది. పెంటమ్మని చూస్తూనే జంగయ్య కంగారుగా తను లాయర్ వంక చూశాడు. కావలసిన ఫార్మాలిటీస్ అయ్యాయి. పెంటమ్మ, సోమవారం ప్రొద్దుటే మీ భర్త ఇంటి దగ్గరే ఉన్నాడా అని అంజని అడిగింది. ఇంటికాడనే ఉన్నాడమ్మా, గుడిసెలు అంటుకున్నాయంట, లేపితే తనే పోయిండు అన్నది పెంటమ్మ. అప్పుడు టైం ఎంతో తెలుసా పెంటమ్మ? తెలుసమ్మా, 9:30 అయి ఉంటుందేమో. పోరగాళ్ళు బడులకు పోయిండ్రు అన్నది. పాయింట్ నోట్ చేయదలిచినదే. మాకు గడియారాలు లేకపోయినా కూడా కరెక్ట్ సమయము చెప్తాము. 9:30 కంటే ఎక్కువ కాలేదు. జంగయ్య భార్య సాక్ష్యం విన్నారు కదా. సూపర్వైజర్ చనిపోయిన సోమవారమే జంగయ్య ఇంటి చుట్టుపట్ల గుడిసెలు అంటుకున్నాయి. ఇదిగో పేపర్ కటింగ్స్ అన్నీ న్యాయమూర్తికి అందజేసింది అంజని. ఏమో, నా మాట అబద్ధం అనుకుంటున్నావేమో. మా ఆయన భుజం మీద కట్టెపడి పుండైంది చూడండి, పెంటమ్మ అరిచింది. అంజని నవ్వుతూ వెళ్ళి నిర్ధారణ చేసుకుంది. ఈ క్రాస్ ఎగ్జామ్లో దొరికిపోయాడు. మిలాడ్, ఇదంతా పరిశీలించాక కావలసి రాజశేఖరంపై పన్నిన కుట్ర అని తేలిపోయింది. సిమెంటు అతని తయారీ కాదు కదా, బూడిదతో వచ్చిన సిమెంట్ అంతా పరిశీలించారు. కాబట్టి దీని వెనుక ఉన్న రాకెట్ ఛేదించాలని కోరుతున్నాను అన్నది అంజని. రాజశేఖర్పై తోటి కాంట్రాక్టర్లు పనిన కుట్ర అని తేలిపోయింది.
రాజశేఖర్పై కేసు కొట్టువేశారు. అడల్టరేటెడ్ సిమెంట్ది అది వేరే కేసు. ఆ రోజు అందరి ఆనందం అంతా ఇంత కాదు. విజయ పరుగు పరుగున వచ్చి అంజనిని కౌగిలించుకుంది. నీకు ధన్యవాదాలు చెబితే అవమానించినట్టు అవుతుంది అన్నది కళ్ళతో నీళ్లు తిరుగుతూ ఉండగా. అదేమి మాట, ఈ కేసు నా వృత్తికే సవాలు కదా అన్నది చిన్నగా నవ్వి. ప్రక్కనే ఉన్న లలితమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. విజయ్ గారు, మా నాన్నగారు మీ కుటుంబానికి చేసిన ద్రోహంలో కొంతైనా ఈ రూపంలో తీరిపోతే సంతోషిస్తాను అన్నది. ఎంతో సహజంగా ఉన్న ఆమె గొంతులో నిష్ఠూరం ధ్వనించింది. అంజు, విజయ్ గారు, మళ్ళీ ఆ ఆప్యాయతలు అనుబంధాలు గుర్తు చేయకండి. మిమ్మల్ని నొప్పించలేక, మా నాన్నగారిని ఒప్పించలేక త్రిశంకు స్వర్గం అనుభవిస్తున్నాను నేను. మీరు సుఖంగా ఉంటే అదే చాలు అని తల్లి ప్రక్కన నిలబడిన స్వీటీని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. స్వీటీ సిగ్గుపడింది. అంజని ఎత్తలేక దింపేసింది. మమ్మీ, ఆనంద్ తల్లిని కౌగులించుకున్నాడు. పండు, కొడుకును చాలా రోజుల తర్వాత చూసిన అంజని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. అమ్మమ్మతో వచ్చావా పండు? తాతయ్యతో వచ్చాను. నేను ఇన్ని రోజులు తాతయ్యతో ఉన్నాను. తాతయ్యకు జ్వరం వచ్చింది. అబ్బబ్బా, మందు మింగడానికి ఎంత గొడవ చేశాడని నేనే మీసాలెత్తి బలవంతంగా నోట్లో పోసాను మమ్మీ అన్నాడు. అంజని పరిసరాలు మరిచి ఫక్కురు నవ్వింది. లలితమ్మ చూచాయిగా విన్నది గాని మొదటిసారి మనవడుని చూసింది. ఆమె హృదయపు పొరలను చీల్చుకుని పాత జ్ఞాపకాలు, స్మృతులు బయటికి వచ్చాయి. అమ్మా, నువ్వేడవకు, నేను చదివి నాన్నలా ఇంజనీర్ అవుతాను అనే చిన్నారి శ్రీహర్ష కనిపించాడు. అప్రయత్నంగా ఆమె అడిగేసింది, ఆ బాబు ఎవరంజని? నా 3 నాళ్ల ముచ్చటైన దాంపత్యానికి, కాపురానికి తీపి గుర్తు లలితమ్మ గారు అని కొడుకును తీసుకుని ముందుకు నడిచింది. ఆనంద్ తల్లి చేతిని దులుపరించుకొని వచ్చాడు. మా మమ్మీకి జవాబు చెప్పటం తెలియదు. నా పేరు ఆనంద్. మా డాడీ పేరు శ్రీహర్ష. మా మమ్మీ పేరు అంజని. అవును, మీ పేరు? వచ్చి లలితమ్మని అడిగాడు. లలితమ్మ అన్నది కదూ మమ్మీ. వస్తాం లలితమ్మ గారు. ఆమె జవాబు చెప్పే లోపలే అతను వెళ్ళిపోయాడు. ఆనంద్ అన్న పేరు వింటూనే ఆమె ముఖంలో రంగులు మారిపోయాయి. అంజని బయటకు వచ్చేసరికి పాదసారథి గారు బయటకు ఉండేది కానీ కోటేశ్వరరావు నిలబడి ఉన్నాడు. అతని ముఖం పీక్కుపోయి బలహీనంగా ఉంది. నాన్న, అంజు అతనొచ్చి కూతురి వీపు నిమిరాడు. నిన్ను రెస్ట్ తీసుకొని బాగా తినమని చెప్పాను. మళ్ళీ నిల్చున్నావేమిట్రా? ఆనంద్ దబాయించేశాడు. అలాగే డాక్టర్ గారు. భయం నటించాడు ఆయన. ఇద్దరి వాలకం చూసి అంజని ఫక్కున నవ్వింది. తండ్రి కూతురికి ఎన్నో మాట్లాడాలని ఉన్న నోట మాట రావటం లేదు. నీ విజయం నాది తల్లి అన్నట్టున్నాయి ఆ చూపులు. నీ అవమానం నాది నాన్న అన్నట్టున్నాయి ఆమె చూపులు. తండ్రి దగ్గర కారు తాళాలు తీసుకుని తనే డ్రైవ్ చేసింది అంజని. ఆనంద్ భవన్ ముందు షామియానా వేశారు. పార్టీకి అన్ని ఏర్పాట్లు జరిగాయి. శ్రీహర్ష మళ్ళీ ఉద్యోగంలో చేరినందుకు, రాజశేఖర్పై వచ్చిన నింద తొలగిపోయినందుకు పార్టీ ఏర్పాటు చేశారు. అంతా రెడీయేనా శ్రీ? రాజశేఖర్ టై బిగించుకుంటూ అడిగాడు. అంతా రెడీయే బావా, ఫోటోగ్రాఫర్లు తప్ప. చూడు విజ్జి, మీ తమ్ముడికి అంతా వేళకోళంగా ఉంది. రాజా, వాడికి అవకాశం ఇచ్చింది మీరే అన్నది నవ్వుతూ. ఏనాటికైనా మీ అక్క తమ్ముళ్ళు ఒక్కటే అన్నాడు నిష్ఠూరంగా. ఆ బెంగ అక్కర్లేదు బావా, మేము విడిగా వెళ్ళిపోతాం అన్నాడు శ్రీహర్ష. శ్రీ, ఈ ఇల్లు ఎలా కట్టినా ఎందుకు కట్టినా నీదేరా. నాకే నర్సింగ్ హోమ్ దూరం అవుతుంది. దగ్గరలో ఓ ఇల్లు చూశాను. ఈ పార్టీ అయ్యాక వెళ్ళిపోతాను అన్నది. నీ ఇష్టం. శ్రీహర్ష ఏర్పాట్లు చూడాలని బయటకు వెళ్ళాడు. విజ్జి, నేనెవరిని మోసం చేయలేదు. నా ఫోటోలు, నా పేరు పేపర్లో వస్తే ప్రక్కవారికంతా కడుపు మంట దేనికో అర్థం కాదు అన్నాడు నిష్ఠూరంగా. రాజా, దేనికైనా అతి కాకుండా మితం ఉండాలి. స్వతహాగా వచ్చిన కళ ఏదైనా ఉంటే ఎవ్వరూ తీసుకోలేనిది. డబ్బిచ్చి ఖ్యాతి కొనుక్కుంటాననటం అవతల వాడికి కన్నెర్రే. మనం సంఘజీవులం. మన మంచి చెడులు గూర్చి సంఘమే ఆలోచిస్తుంది అన్నదామె బొట్టు సరిదిద్దుకుంటూ. అమ్మ విజ్జు, అర్చన ఈ సమయాన ఊరికి వెళుతుందమ్మా కంగారుగా వచ్చింది లలితమ్మ. విజయ బయటికి వచ్చింది. చిన్న సూట్ కేసుతో అర్చన నిల్చుంది. విజయ్ గారు, మీరు ఎన్నాళ్ళు చూపిన ఆదరణకు, ఆప్యాయతకు ధన్యవాదాలు. నా స్నేహితురాలితో గల్ఫ్ దేశాలకు వెళదామని అనుకుంటున్నాను అంది. అర్చన, లలితమ్మ ఏదో అనబోయింది. అమ్మా, మీ తల్లి మనసు ఆరాటం అర్థం చేసుకోగలను. మీ కుమారుని క్షేమము తప్ప మరేం అక్కర్లేదా? శ్రీహర్ష గారు కాపురం చెయ్యలేదన్నారు. అతనికి కొడుకున్నాడు. పోని 3 నాళ్ల కాపురానికి నిదర్శనం అనుకున్నా మీ కోడలు మళ్ళీ గర్భవతి. అర్చన గొంతు బొంగురుపోయింది. అబద్ధం. లలితమ్మ కీచుగా అరిచింది. అంత అవసరం నాకేం లేదమ్మా. ఈ పూట పార్టీకి వస్తున్నారు మీ కోడలు, కనుక్కోండి.
పొరపాటు నాది కాబట్టి ఊరుకున్నాను. శ్రీహర్ష గారు ఎన్నో తన విషయాలు చెప్పబోతే నేను వారించాను. అతను ప్రాణం కంటే ఎక్కువగా ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆమె అతని కోసం ఏ త్యాగం చేయటానికైనా సిద్ధమే. అది తెలిసి నాకు ఏ స్త్రీ వివాహానికి సిద్ధపడదు. నీకెలా తెలుసు? నేనెవరో ఆవిడకు తెలియదు. అందుకే తన పరిస్థితి, భర్త స్థితి చెప్పింది. నా భర్త నన్నే గుర్తుంచుకోవాలి, నన్నే ఆరాధించాలి, నా కోసం మిగిలిపోవాలి. అలా అనుకోవటంలో తప్ప? చెప్పండి విజయ్ గారు, నా స్థానంలో ఉంటే మీరేం చేస్తారు? విజయ సానుభూతిగా చూసింది. లలితమ్మ ద్వైధీ భావాలతో సతమతమవుతూ నిలబడింది. అమ్మ, మీకు చెప్పదగిన దాన్ని కాను. కానీ ఒక్క విషయంలో మీకు ఒక మాట చెబుతాను. మీ అర్థం లేని అనుమానాలతో ఆ అనురాగమూర్తులను దూరం చేయకండి ప్లీజ్. మీ అల్లుడిని హంతకుడు అన్నారు, అది నిజమేనా? వద్దొచ్చినా వద్దు, ఇంకేం చెప్పకు. లలితమ్మ తలపట్టుకుని కూలబడిపోయింది. బయట గెస్ట్స్ వస్తున్నారు, మీరంతా ఇక్కడే ఉన్నారా? శ్రీహర్ష హడావుడిగా వచ్చాడు. చూడు శ్రీ, పార్టీకి ఉండదట అర్చన అన్నది విజయ. అర్చన గారు ప్లీజ్, ఈ శుభ సందర్భంలో నా ఆత్మీయులంతా ఉండాలని నా కోరిక అంటూనే ఆమె చేతిలోని సూట్ కేసు లాక్కెళ్ళి గదిలో పెట్టాడు. మీకు మనుషుల్ని మెస్మరైజ్ చేయటం బాగా చేతనవును అన్నది. ఐఆమ్ సారీ అన్నాడు శ్రీహర్ష. ఆమె నవ్వేసి వెళ్ళి అతిథులను ఆహ్వానించింది. శ్రీ నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు? అడగలేక అడిగింది లలితమ్మ. అమ్మా, ఎవ్వరినీ నేను మోసం చేయాలనుకోలేదమ్మా. మొదటిసారి బాలరాజు నోటి వెంట విషయాలు విన్నప్పుడు అంజనిని వెంటనే తరిమేయాలనుకున్నాను. నీకోసం అంజనికి దగ్గరయ్యాను. జీవితంలో రాజీ పడ్డాను. గతం మర్చిపోవాలనుకున్నాను. ఆ సమయాన్ని మీకు అసలు విషయం తెలిసి మళ్ళీ ఆంక్షలు పెట్టారు. అప్పుడు అంజని గర్భవతి. ఏం చేయాలి చెప్పండి? పంతాలకు పోయి మామయ్య ఆమెకు వివాహం చేస్తానని, ఇటు మీరు పట్టుదలగా ఉన్నారు. ఒకరిని ఒకరు విడవలేకపోయాము. బావా, అభిమానం, అనురాగం సముద్రం లాంటిది, ఎందరికైనా పంచవచ్చు. మీరు వివాహం చేసుకోండి. నా జీవితంలో మిగిలిన మధుర స్మృతి వివాహం. ఆ వివాహానికి చిహ్నంగా సంవత్సరానికి ఒక్కనాడు నాతో గడపండి అని ఒక ఆడపిల్ల కోరితే కాదనే కఠినాత్ముడంటా చెప్పమ్మా, చెప్పు అన్నాడు ఆవేశంగా. లలితమ్మ నిరత్తురాలైంది. తన అల్లుడిని అనుమానించారు. రేపు అందరూ తన కూతుర్ని లాగే అంటారా? ఏమో, స్వీటీని అవమానిస్తారా? అభం శుభం తెలియనిది స్వీటీ. ఆ పిల్ల బడిలో తండ్రి ఫోటోల గురించి అడిగితేనే సహించలేకపోయింది. లలితమ్మ తనదే పొరపాటుని గ్రహించింది. అమ్మా, తప్పో ఒప్పో కానీ నిన్ను మోసగించాలని మాత్రం కాదు అని అతను వెళ్ళిపోయాడు. లలితమ్మ కళ్ళ ముందు పొరలు తెగిపోయాయి. ఆమె మెల్లగా బయటికి వచ్చింది. విజయతో మాట్లాడుతున్న కోటేశ్వరరావు కనిపించాడు. నాకేం కోపం లేదు విజయ. నన్ను చూస్తే లలితమ్మ అప్సెట్ అవుతుందని రాలేదు. ఆనాడు ఈనాడు నేను మీ నాన్న ఆరాధకుడినేనమ్మా. అందుకే ఇదిగో ఈ ఆనంద్ గారు రమ్మనగానే వచ్చేశాను. లలిత రాకముందే వెళ్ళిపోతాను అన్నాడు. ఇంత దూరం వచ్చారు, ఏదైనా తీసుకుంటే సంతోషిస్తాను మావయ్య అన్నది. ఒక పండు ఇవ్వమ్మా చాలు, డాక్టర్లు అన్నీ ఆంక్షలే పెడతారు అన్నాడు ఆనంద్ను దింపుతూ. ఇద్దరూ కాస్త దూరంలో ఉన్న బల్ల దగ్గరకు వెళ్ళారు. నువ్వు చాలా స్ట్రెయిన్ తీసుకుంటున్నావు అంజు. మీ అమ్మగారు కుడి ప్రక్కన ఇద్దరు నిలబడి మాట్లాడుతూ లలితమ్మను చూడగానే దూరంగా వెళ్ళిపోయింది. లలితమ్మ కడుపులో చెయ్యి పెట్టి కిలికినట్టు అనిపించింది. తనేనా అమాయకురాలైన కోడల్ని ఎంత దారుణంగా ద్వేషించింది? ఆమె వెళ్ళి కోటేశ్వరరావుకి ఇష్టమైనవి ప్లేటులో వడ్డించి అందించబోయింది. లలిత, ఆయన కళ్ళల్లో ఆనంద్ పోయిన కొత్తల్లో కనిపించిన ఆరతి కనిపించింది. అన్నయ్య, ఆమెకు ఎన్నో చెప్పాలని, నిష్ఠురాలు వెయ్యాలని ఉంది. కానీ నోట మాట రానట్టు దగ్గర నిల్చున్న ఆనంద్ను దగ్గరగా తీసుకుని గుండెలకు హత్తుకుంది. పార్టీలో అర్చన, అంజని ఇద్దరు బొంగరాల్లో తిరిగారు. శ్రీహర్ష, బ్యాంక్ స్టాఫ్ వచ్చారు. రండి రండి, వారిని పిలుస్తాను అర్చన ఆహ్వానించింది. ఈవిడ ఒకతను ఆగి అడిగాడు. శ్రీహర్ష కాబోయే భార్య. నో సార్, మీరు పొరపడ్డారు. ఇదిగో వీరు శ్రీహర్ష గారి అర్ధాంగి, నేను ఆరాధించే స్నేహితురాలిని అని అంజనిని పరిచయం చేసింది. అంజని తెల్లబోయిన నమస్కరించింది. మీరు ఏమన్నారు? అంజని గారు, మీరెంత త్యాగం చెయ్యబోయినా మీ సౌభాగ్యం పంచుకునే సంకుచితురాలిని కాను అన్నది. కానీ మీరేం చెప్పొద్దు. మీపై అందరికీ కలిగిన కోపం తాత్కాలికమైనది. మీ వాళ్ళందరికీ మీరు దేవత. మీరు ఇలా చేయటం ఏం బాగుండ్లా. మీరైతే ఏం చేస్తారు? ఆ మాటలు రానట్టు తడబడి అంజని, మీరైనా
ఇంతే చేస్తారు. స్త్రీకి తోటి స్త్రీ న్యాయం చెయ్యకపోయినా హాని చెయ్యని వాడు ప్రగతి సాధించినట్టే. అంజని గారు, సగం సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నది. మీకు జవాబు చెప్పలేను. నాలాంటి వారికి జవాబులు చెప్పి ఎనర్జీ వేస్ట్ చేయొద్దు. కోర్టులో వాదించటానికి ఎనర్జీ స్టోర్ చేసుకోండి. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్న అర్చన కళ్ళల్లో తడి కనిపించింది. అంజని మాట రానట్టు నిలబడిపోయింది. అంజు, లలితమ్మ పిలిచింది. అంజని తిరిగి చూసింది. అత్తగారు నిలుచున్నది. అంజు, వెళ్ళమ్మా, శ్రీ పిలుస్తున్నాడు. వాళ్ళ బాస్ నిలబడలేరట, ఇంట్లో కూర్చున్నారు అన్నది. అంజని ఆమె ఆజ్ఞ పాలిస్తున్నట్టు 7 అడుగులు కొలుస్తూ నడుస్తున్నట్టు నడిచి ఇంట్లోకి వెళ్ళింది. అమ్మా, నా కోపం అనుమానంతో అన్నాలం చేసిన మన్నించమ్మా. అంజనికి ఎదురు వచ్చాడు బాలరాజు. పోనీలే బాలయ్య, పరిస్థితులు అలా వచ్చాయి, నువ్వేం చేస్తావో వెళ్ళి కాస్త సామాన్లు చూడు అన్నది. అతను వెళ్ళిపోయాడు. మంచినీళ్ల గ్లాసులతో డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తున్న శ్రీహర్ష తల వంచి స్వాగతం అన్నట్లు మందహాసం చేశాడు. పందిట్లో పెళ్ళవుతుంది అన్న రికార్డు మోత మ్రోగిస్తుంది బయట. మీరేం చేస్తారు? నవల పూర్తయిందండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.